అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి. ఇది పుల్కా, చపాతీ, పరోటా, బగారా రైస్, పుదీనా రైస్, జీరా రైస్ ఇలా దేనిలోకైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఆ పీస్ అనేది కొంచెం క్రిస్పీగా అలాగే జ్యూసీగా భలే ఉంటుందండి. ఒక్కసారి కనుక ఇలా చేసి పెడితే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారండి. అంత బాగుంటుందన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా బాగా శుభ్రం చేసిన 1 కేజీ చికెన్ తీసుకోండి. ఈ చికెన్ ఒక అరగంట పాటు ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్ళలో నానబెట్టి తీసుకున్నాను అనమాట. లెగ్ పీసెస్ ఉంటే కొంచెం ఘాట్లు కూడా పెట్టేసుకోండి. శుభ్రంగా కడిగిన ఈ చికెన్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. దాదాపు 1.5 స్పూన్ వరకు ఉప్పు సరిపోతుందండి. తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసి 1 ఫుల్ నిమ్మకాయ రసం కలిపేసుకొని ఈ చికెన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మర్దనా చేసేసాక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా మసాజ్ చేసేసి ఈ చికెన్ని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు, నిమ్మరసం, ఆ మిరియాల పౌడర్ బాగా పడతాయండి. దీన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసి మీడియం ఫ్లేము సిమ్లో మార్చుకుంటూ వీటిని ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయండి. ఈ చికెన్లో కొంచెం వాటర్ వస్తుందండి, ఆ వాటర్తో సహా వేసేసేయండి. మీడియం ఫ్లేము సిమ్ మార్చుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ మధ్యలో మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నవి, ఇవి పూర్తిగా చల్లారాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చికెన్లో చూడండి వాటర్ వచ్చేసింది, మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఆ తర్వాత మూత తీసేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ చికెన్ అనేది కొంచెం ఇలా రెడ్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు దాదాపు 15 to 20 మినిట్స్ వరకు పట్టిందండి ఈ చికెన్ ఉడికి ఇలా ఫ్రై అవ్వడానికి. ఇదే ఆయిల్లో మీకు నచ్చితే నూనె వేసుకోండి. నేనైతే 1 స్పూన్ బటర్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక నల్ల యాలుక్కాయ వేసేసాను. అది కొంచెం అలా చిట్పట్ అన్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోండి. 1 నిమిషం అలా ఫ్రై చేసేసి ఒక 2 పండు టమాటాలని మిక్సీ తిప్పేసి ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకోండి. ఇలా 2 టమాటాలని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ½ టీ స్పూన్ ధనియా పౌడర్, ½ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా, ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు ఉప్పు. మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో చాలా తక్కువ పడుతుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసేసి ఈ మసాలాలన్నిటినీ సిమ్లో మాత్రమే వేయించుకోండి. ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసాక పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకోండి. ఈ పెరుగును కూడా బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. ½ గ్లాస్ నుంచి గ్లాస్ వరకు మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోండి. ఆ గ్రేవీ అనేది మరిగాక ఇదిగోండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసేయండి. వాటర్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్కి ఇలా మరగడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. అది బాగా ఉడుకుతుందండి, దగ్గర పడుతుందనమాట. ఆ పీసెస్కి ఆ మసాలా మొత్తం పడుతుంది. చూడండి గ్రేవీ కూడా చిక్కగా అయ్యిందనమాట. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ గ్రేవీ కర్రీని సర్వ్ చేయండి. ఆ చికెన్కి మసాలా అంతా పట్టేసి ఎంత జ్యూసీగా ఉంటుందంటే చెప్పలేనండి, అంత టెంప్టింగ్గా ఉంటుందన్నమాట ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.